గుడ్ మార్నింగ్. మన వెస్టేజ్లో బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి. అవి వినియోగించుకోవడం వల్ల మనము 50% డిస్కౌంట్లోనే ప్రోడక్ట్ని తీసుకోవచ్చు. అలాగే అంటే ఒక 100 రూపాయల ప్రోడక్ట్ని ఒక 50 రూపాయలకే తీసుకోవచ్చు. అలాగే ఇది మనకు తెలిసిన వాళ్ళకి చెప్పడం వల్ల మంచి ఇన్కమ్ కూడా ఎర్న్ చేయొచ్చు. ఎలాగంటే లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. వెస్టేజ్ బెస్ట్ ఆఫర్స్లో ఒకటి కన్సిస్టెన్సీ ఆఫర్ అంటారు, సిఎన్సీ ఆఫర్. అది 100 పీవీ ఆఫర్ ఒకటి ఉంటుంది, అలాగే 60 పీవీ ఆఫర్ ఒకటి ఉంటుంది. 60 పీవీ ఆఫర్ అంటే మీరు ప్రతి నెల 2వ తేదీ నుండి 14వ తేదీ లోపల 2100 రూపాయల ప్రోడక్టు అంటే 60 పీవీ గల వస్తువులు వరుసగా 4 నెలలు తీసుకుంటే మీకు 5 నెలల్లో 1250 రూపాయల విలువ గల వస్తువులు ఫ్రీగా పొందవచ్చు. ఇక్కడ కంపెనీ ఇచ్చిన వస్తువులు మాత్రమే తీసుకోవాలి. 60 పీవీ కన్సిస్టెన్సీ ఆఫర్ చేస్తే మనకి ఒక ఓచర్ ఇవ్వడం జరుగుతుంది 5 నెలల్లో. ఈ ఓచర్లో మనకి 2 ఆప్షన్స్ ఇస్తుంది కంపెనీ. ఆ ఆప్షన్స్లో ఉన్న ప్రోడక్ట్ మాత్రమే మనం తీసుకోవాలి. ఈ ఆప్షన్స్ ప్రతి నెల మారుతూ ఉంటాయి. ఇంకోటి 100 పీవీ ఆఫర్. మీరు ప్రతి నెల 2వ తేదీ నుండి 14వ తేదీ లోపల 3500 రూపాయల ప్రోడక్ట్ అంటే 100 పీవీ గల వస్తువులు వరుసగా 4 నెలలు తీసుకుంటే 5 నెలల్లో 2515 రూపాయల గల వస్తువులు ఫ్రీగా పొందవచ్చు. మనకు నచ్చిన వస్తువులు కంపెనీ ఇస్తుంది. ఇక్కడ అంటే 60 పీవీలో కంపెనీకి నచ్చినవి ఇస్తుంది, 100 పీవీ చేస్తే ఇక్కడ మనకు నచ్చిన ప్రోడక్ట్ ఇస్తుంది. ఈ రెండింటి మధ్య తేడా అది. ఇక్కడ మన ఇంటికి కావాల్సిన ఏవైనా వస్తువులు 3400 రూపాయలవి తీసుకోవచ్చు. అంటే హోమ్ కేర్ కానీ, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, అగ్రి కేర్ అన్ని కేటగిరీలకు సంబంధించిన ప్రోడక్ట్ మనకు దొరుకుతుంది. ఇక్కడ మనకి 4000 రూపాయలు గల వస్తువులు మనకి 3400కే ఇస్తుంది కంపెనీ. అంటే 600 రూపాయలు తగ్గించి మన కంపెనీ ఇస్తుంది. ఇక్కడ చూడండి, మనకి టూత్పేస్ట్ ఉంది. 80 రూపాయలు గల టూత్పేస్ట్ మనకి 67 రూపాయలకే ఇస్తుంది కంపెనీ. ఇక్కడ మనం బయట మార్కెట్లో కొనుక్కుంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద ఎంఆర్పి రేట్కే ఇస్తారు. మహా అయితే 1-2 రూపీస్ తగ్గిస్తారు. కానీ ఇక్కడ వెస్టేజ్లో ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద 10-20% డిస్కౌంట్తో ఇస్తుంది. బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు. మనం కన్సిస్టెన్సీ ఆఫర్ చేయాలంటే వరుసగా 4 నెలలు కొనుక్కోవాలి కాబట్టి ఫస్ట్ మంత్ మనం ఒక 4000 రూపాయల ఎంఆర్పి గల ప్రోడక్ట్ మన కంపెనీ 3400కే ఇస్తుంది. అంటే ఇక్కడ సుమారుగా మనకి 600 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది అనమాట. సిఎన్సీ ఆఫర్ 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపల కంప్లీట్ చేయాలి కాబట్టి అదే టైంలో మనకి కంపెనీ పెట్టే ఇంకొక ఆఫర్ వర్తిస్తుంది. అదే రీపర్చేజ్ ఆఫర్. 2వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు మనకి ఆఫర్ ఉంటుంది. ఇందులో ఏంటంటే ఒక 850 రూపాయల ప్రోడక్ట్ తీసుకుంటే ఒక 84 రూపాయలు సోప్ ఫ్రీగా ఇవ్వడం, అలాగే ఒక 1800 రూపాయల ప్రోడక్ట్ తీసుకుని 180 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా ఇవ్వడం అలా జరుగుతుంది. మనం సిఎన్సీలో ఒక 3400 రూపాయల ప్రోడక్ట్ తీసుకున్నాం అనుకోండి, మనకు ఒక 300 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. చూడండి, ఇక్కడ మనము ఈ బయట మార్కెట్లో ఎక్కడైనా ఒక 3000-4000 రూపాయల ప్రోడక్ట్ కొంటే ఒక చాక్లెట్ కూడా ఇవ్వరు. కానీ ఇక్కడ మన కంపెనీ ఏంటంటే ఎంఆర్పి మీద డిస్కౌంట్ ఇస్తుంది 10-20%. అది కాకుండా మనకి ఒక 3400 రూపాయల ప్రోడక్ట్ కొంటే అదనంగా ఇంకొక 300 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తుంది అనమాట. బెస్ట్ ఆఫర్ అని చెప్పవచ్చు. మనకి 4000 రూపాయల ప్రోడక్ట్ 3400కి వచ్చిందంటే 600 రూపాయల డిస్కౌంట్ వచ్చింది. అలాగే ఫ్రీ ప్రోడక్ట్ ఒక 300 రూపాయలు వచ్చింది. అది కాకుండా మన ఇంటికి కావాల్సిన వస్తువులు ఆ నెల కొనుక్కున్నామని వెస్టీజ్ కంపెనీ మనకి 150 రూపాయలు బోనస్ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. అంటే మనకు చూడండి, బయట మార్కెట్లో ఏదైనా ఫ్రీ ప్రోడక్ట్ ఇవ్వచ్చు, డిస్కౌంట్ ఇవ్వచ్చు, కానీ తిరిగి అమౌంట్ అయినా ఎవరైనా ఇస్తారు. కానీ వెస్టీజ్లోనే సాధ్యమవుతుంది. దట్ ఈజ్ వెస్టీజ్. మనకి ఇది బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. నెలలో మనకి టోటల్గా ఎంత బెనిఫిట్ వచ్చిందంటే ఇక్కడ 600 రూపాయలు డిస్కౌంట్, అలాగే 300 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్, అలాగే 150 రూపాయలు మన బోనస్ రూపంలో వచ్చింది. అంటే టోటల్గా ఆ మంత్లో మనము 1050 రూపాయలు బెనిఫిట్ పొందామన్నమాట ఒక నెలలో. ఈ మంత్ మన ఇంటికి కావాల్సిన వస్తువులు తీసుకున్నాం, అవి నెక్స్ట్ మంత్ వరకు ఉండవు కదా, కన్జ్యూమ్ అయిపోతాయి. అండ్ మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా మనకి ఈ వస్తువులు అవసరం పడతాయి. అలాగే ఇది ప్రతి నెల ప్రాసెసింగ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ మంత్ తీసుకున్నాం, అలాగే 3rd మంత్ తీసుకున్నాం, 4th మంత్ తీసుకున్నాం. ఈ సిఎన్సీ ఆఫర్ అనేది ఏంటంటే కంటిన్యూస్గా 4 నెలలు తీసుకోవాలి. ఏ ఒక్క మంత్ మధ్యలో మిస్ అయినా కానీ ఈ సిఎన్సీ ఆఫర్ పోతుందన్నమాట. మిగతా బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. ఎంఆర్పి మీద డిస్కౌంట్ వస్తుంది, ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది, అలాగే బోనస్ వస్తుంది. కానీ ఈ సిఎన్సీ ఆఫర్ ఓచర్ ఏదైతుందో అది మిస్ అవుతుందన్నమాట. మనం వెస్టీజ్ స్టోర్లో కన్సిస్టెన్సీగా 4 నెలలు 3400 చొప్పున తీసుకున్నాం కాబట్టి టోటల్గా 4 మంత్స్కి 13600 రూపాయల ప్రోడక్ట్ తీసుకుంటే మన కంపెనీ ఏంటంటే
4 నెలలు కన్సిస్టెన్సీగా తీసుకున్నందుకు మనకు 2515 రూపాయల ప్రోడక్ట్ వోచర్ కంపెనీ ఇవ్వడం జరుగుతుందన్నమాట 5వ నెలలో. మనం 4 నెలలు కొనుక్కున్నందుకు ఎంత బెనిఫిట్స్ పొందామంటే ఇక్కడ చూడవచ్చు. అంటే డిస్కౌంట్ రూపంలో వచ్చిన 600, అలాగే ఫ్రీ ప్రోడక్ట్ 300, బోనస్ 150, అంటే టోటల్ 1050 ఇంటూ 4 నెలలు తీసుకున్నాం కాబట్టి 4200 రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే 5వ నెలలో మనకి ఫ్రీ ప్రోడక్ట్ వోచర్ వచ్చింది 2515 రూపాయలు. టోటల్గా చూసుకున్న మనకి 6715 రూపాయలు బెనిఫిట్ పొందామని మనం 4 నెలలు ఎంత అమౌంట్ పెట్టి కొనుక్కున్నామంటే 13600 రూపాయలు ప్రోడక్ట్ కొనుక్కున్నాం. ఇక్కడ మన కంపెనీ రిటర్న్ ఎంత ఇచ్చిందంటే ఫ్రీ ప్రోడక్ట్ రూపంలో, అలాగే డిస్కౌంట్ రూపంలో, అలాగే బోనస్ రూపంలో, ఫ్రీ ప్రోడక్ట్ వాచర్ రూపంలో మనకి 6715 రూపాయలు రిటర్న్ ఇవ్వడం జరిగింది. అంటే మనం 13600 రూపాయలు పెట్టి కొనుక్కున్నాం. ఇక్కడ 6715 రూపాయలు తీస్తే మనకి ఎంత మనము సొంత డబ్బులు పెట్టి కొనుక్కున్నట్టు అంటే 6885 రూపాయలు పెట్టి కొనుక్కున్నట్టు. ఇక్కడ ఏంటంటే 50% రావడం జరిగిందనమాట. మనకి నెంబర్ 1 క్వాలిటీ గల ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మనకు అతి తక్కువ ధరలోకి వస్తాయి అన్నమాట. అంటే ఒక 50 రూపాయల సోపు మనకి 25 రూపాయలకి రావడం జరుగుతుంది ఈ ఆఫర్లో. యూటిలైజ్ చేసుకుంటే బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు. 2515 రూపాయల ప్రోడక్ట్ వోచర్ ఏదైతే ఉందో అది ఎంఆర్పి 3000 రూపాయల ప్రోడక్ట్ వస్తుంది. అలాగే ఆ ప్రోడక్ట్కి ఎటువంటి పీవీలు యాడ్ చేయదనమాట కంపెనీ. నేను వెస్టీజ్లో రాకముందు డీమార్ట్లోనే, ఎస్మార్ట్లోనే ఇలాగా 4000, 5000 రూపాయలు ఎవ్రీ మంత్ ప్రోడక్ట్ తీసుకునేవాడిని. నేను వెస్టీజ్లోకి వచ్చి 16 మంత్స్ అవుతుంది. 4 సిఎన్సీలు చేశాను అనమాట. 16 నెలలు కన్సిస్టెన్సీగా ఆ 3400 రూపాయల ప్రోడక్ట్ తీసుకునేవాడిని. 4 నెలలు అంటే 4 సిఎన్సీలు అంటే 6715 రూపాయలు. అలాగే 4 సార్లు తీసుకున్నాను అంటే 26860 రూపాయలు ప్రోడక్ట్ అంటే లబ్ధి పొందాను అనమాట. నేను వెస్టేజ్ బిజినెస్ చేయట్లేదు, ఖాళీ ప్రోడక్ట్ తీసుకొని కూడా ఇంత బెనిఫిట్ పొందాను. ఇదే డీమార్ట్లో, ఎస్మార్ట్లో అయితే ₹1 కూడా ఇచ్చేవాళ్ళు కదా. బట్ ఇక్కడ ఏంటంటే ఈ వెస్టేజ్లో 26860 రూపాయలు నేను లబ్ధి పొందాను. ఈ వెస్టీజ్ సిస్టంలో సిఎన్సీ ఆఫర్ అనేది ఒక ఆయుధంగా చెప్పొచ్చు. ఈ ఆఫర్ని వినియోగించుకొని మనం మంచి ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. ఈ వెస్టీజ్ సిస్టంలో మనం సిఎన్సీ చేస్తున్నాం. మనం తెలిసిన వాళ్ళకి ఒక 6గురికి చెప్పాం. ఏ అనే పర్సన్కి చెప్పాం, తను కూడా సిఎన్సీ చేశారు. తను ఒక 3గురికి చెప్పారు. టోటల్గా తన దగ్గర నుండి ఎంత 400 పీవీ వచ్చింది. అలాగే బి అనే పర్సన్కి చెప్పాం, తన దగ్గర 400 పీవీ. CDEFR అలాగే ప్రతి ఒక్క లెక్కలో 400 పీవీ వచ్చింది మనకి అనుకుందాం. అంటే టోటల్గా 2400 పీవీ వచ్చింది. మనం ఒక 200 పీవీ చేసాం. టోటల్గా ఎంతంటే 2601 పీవీ అయింది. మనకి బ్రాంజ్ డైరెక్ట్ లెవెల్ అంటారు. 2001 పీవీ వస్తే సరిపోద్ది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ సిఎన్సీ ద్వారా ఏంటంటే మనకి 2601 పీవీ వచ్చిందనమాట. అంటే ఇక్కడ ఇంక్లూడింగ్ టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా వస్తుంది. అంటే 2001 పీవీ చేస్తే ఒక 5600 వస్తుంది. కానీ ఇక్కడ టీమ్ బిల్డింగ్స్తో కంప్లీట్ చేస్తే మనకు ఒక 8000 రూపాయల ఇన్కమ్ వస్తుందన్నమాట. సో ఏంటంటే ఈ సిఎన్సీ చేయడం వల్ల ఇది కన్సిస్టెన్సీగా 4 నెలలు ప్రతి ఒక్కరు చేస్తారు కాబట్టి మనం ప్రతి ఒక్క నెల పీవీ కోసం వెతుక్కునే అవసరం ఉండదు. వీళ్ళు కన్సిస్టెన్సీ కంటిన్యూగా 4 నెలలు చేస్తారు. మనకు 4 నెలలు 8000 రూపాయలు ఇన్కమ్ రావడం జరుగుతుంది అనమాట. అయితే ఇలాంటి పర్సనే మన డౌన్లో ఉన్నారు. బ్రాంచ్ డైరెక్టర్ తన టీంతో 2601 పీవీ చేసే పర్సన్ మన డౌన్లో ఉన్నారని ఏ అనే పర్సన్ అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలి? మనం సిఎన్సీ చేయాలి. అలాగే బి అనే పర్సన్ సిఎన్సీ చేశారు. తన డౌన్లో ఒక 3గురికి చెప్పాం, వాళ్ళు 3 సిఎన్సీ చేస్తున్నారు. అలాగే CDEF అంటే టోటల్గా ఏ కాకుండా 5 నెంబర్స్, 5 అంటే 5 4 20 2000 పీవీ. అలాగే మన 101 పీవీ అంటే మొత్తం 2101 పీవీ అవుతుంది. అంటే ఇక్కడ సిల్వర్ డైరెక్ట్ అంటారు. మనకి సుమారుగా ఇన్కమ్ వచ్చి 15,000 వరకు ఉంటుంది. అలాగే ఏంటంటే ఇక్కడ సిల్వర్ డైరెక్టర్ అంటే 1801 పీవీ సైడ్ వాల్యూమ్ సరిపోద్ది. కానీ ఇక్కడ ఏంటంటే మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ కావాలంటే 2101 పీవీ చేయాలి. అది ఈ సిఎన్సీ ఈ ఫార్ములా వాడుకుంటే కంప్లీట్ అవుతుంది అనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ కాల్ చేసి మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.